ఇది పెయింట్ పోతుంది బ్రో, పెట్రోల్ చూస్తేయండి. ఏముంది చెప్పు, నువ్వు చెప్పు. మీ ప్రాబ్లమ్ చెప్పారు, మీరు చెప్పిన మేము విన్నాం, అయిపోయింది. అదే కదా. అరే చూసిపోయి కదరా అలా అంటే తప్పులు ఉంటుంది. మా సిరిమపల్లి లాగా ఉంది చూడు. చూడు మా ఎలా ఉన్నది, దోమలు ముందు కొట్టినట్టు కొడుతున్నాడు వాడు. మొత్తం డ్యామేజ్ అయిపోతుంది దీనివల్ల. మహబూబ్ నగర్ ఎంత పెద్దగా ఉంది ఏంది మా ఈ సిటీ ఏంది బ్రో ఎంత ఉంది, గుంట ఉంది, జాగ్రత్త చూసుకొని రా మరి. రూమ్ వద్దు బ్రో, ఇక్కడే వేద్దాం. ఇది కొట్టడానికి ఓకే, ఏం పడుకుని ఉంటాయో కూడా తెలియదు. చెప్పులు, లైట్లు, చూడు లైట్లు, దీపాలే. అవును, మనం చాలా జనరేషన్స్ చూసినాం, టెక్నాలజీ చేంజ్ని చూసాం తెలుసా మనం. అవునవును, నోకియా ఫోన్ నుంచి లైట్. అవును బ్రో, అవునవును. ఇది ఇట్లాంటి ఏరియా అన్ని, ఇది ఓపెన్ ఏరియా కదా, సో నా ధైర్యం అది. ఇది కూడా ఎందుకంటే కొంచెం మనకు కొంచెం సేఫ్టీ ఉండటానికే. ప్రియా 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 ఇంత మంచి లొకేషన్ లో మనం ప్రియాని అంటే వాళ్ళు కూడా హిమాలయాస్ లో బ్రో ఇట్లా చెత్త గ్లాసు కొండల మీద పడేయండి. అవునవును తెలుసా, డస్ట్ మొత్తం. వీ హ్యావ్ టు కీప్ వెరీ క్లీన్. ఇక్కడే కాలుస్తున్నాం, ఇక్కడే తినేయడమే దీని మీదే. కదా బాగా వెళ్ళకే, నేనేం చేయను. సరే తందూరి మీద బాగుందా, ఈ ఫైర్లో కాల్చింది బాగుందా? అవును బ్రో, బాగుంది. 4:30 అయింది టైం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి జూరాల డ్యామ్ వచ్చేసరికి 170, 180 వస్తుంది. నాతో పాటు అయితే శివ బ్రో ఉన్నాడు, మీకు చూపిస్తా తర్వాత. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి చీకటి పడకముందే. సో జూరాల డ్యామ్ ఏంటంటే రేపు కవర్ చేస్తాం, నైట్ స్టే చేద్దాం క్యాంపింగ్ వేసుకొని అని చెప్పేసి బయలుదేరిపోయాం. ఏంటంటే మార్నింగ్ డ్యామ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు అని. టోటల్ ట్రిప్ వచ్చేసరికి నాకు తెలిసి 400 వస్తుంది అప్ అండ్ డౌన్. ఇదంతా ఇంత డస్ట్ ఉంది మొత్తం. ఇక్కడ నుంచి నార్సింగ్ ఉంది, నార్సింగ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి తర్వాత శంషాబాద్ అలా ఉంది మ్యాప్. టైం అయితే 4:30 అయినా ఇంకా ఎండ ఫుల్గా ఉంది. తినే శివ బ్రో టెంట్ అయితే మన బండికి కట్టేసాం. సో ఈ దుమ్ములో అయితే నేను మాట్లాడలేను, అసలు నోట్లోకి వెళ్ళిపోతుంది ఇదంతా. సో ప్లస్ అది కాక నా బండిలో ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ అప్ చేయించుకోవాలి. వస్తున్నా బ్రో, వస్తున్నా ఫుల్ ట్యాంక్. సో బ్రో నీకు నేను ఒక షార్ట్ చూపిస్తా. నాకు యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అదేమైందంటే ఇప్పుడు కొంచెం ఇష్యూ నడుస్తుంది ఆ షార్ట్లో. ఇది ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ మెల్లిగి తీయండి. అది మళ్ళీ పడింది చూసావా, ఇట్లా ఒక షార్ట్లో పడింది ఇట్లానే. సో ఇదేంటంటే కొంచెం డల్ అయిపోతుంది కలర్, చూసారా? అదే షేడ్ అవుతుంది కదా. ఇది ఉంది కదా, ఇది విను బ్రో, విను ఇది ఫుల్ ట్యాంక్. మెల్లికి తీయండి పడకుండా. ఇది పెయింట్ పోతుంది బ్రో, పెట్రోల్ చూస్తేయండి. చెప్పే కదా, కరెక్టే మాట్లాడు. దాని కామెంట్స్ చూడు బ్రో ఎట్లా ఉన్నాయో. ఒక్కొక్కడు రెస్పెక్టివ్ అట్లా మాట్లాడతావు, నువ్వు వచ్చి బంకులో పని చేయి. అది చూడు, దాంట్లో ఏముంది బ్రో ఓవర్ ఏముంది చెప్పు, నువ్వు చెప్పు. నార్మల్ తీస్తే అయిపోద్ది కదా. అదే నేను నార్మల్గా చెప్పిన, కానీ దాంట్లో బంక్ ఏమన్నా నేను వచ్చేసా బ్రో. చెప్పిండ్రు మేము విన్నాం, మీరు చెప్పిన మేము విన్నాం, అయిపోయింది. అదే కదా, బాటిల్లో తీసుకొని పోసుకో అంటున్నారు మీరు. కాదు అరే చూసిపోయి కదరా అలా అంటే తప్పులు ఉంటుంది. అదే కదా తప్పుందా? ఇప్పుడు నీకు చెప్పినా కదా బ్రో ఇట్లా పోతుంది బ్రో అని, పడింది ఆల్రెడీ, ఇప్పుడు పడింది కదా. సో అలా అన్నాను అనమాట. ఎందుకు బ్రో, ఇది సొంత డబ్బులతో కొనుక్కున్నది బ్రో, సొంత డబ్బులు బైక్. అదే బైక్ ఉన్నప్పుడు ఏంటంటే మనం జాగ్రత్త మనం చూసుకుంటాం కదా, అట్లా అనేసి అంతే, ఏం లేదు తప్ప. అట్లా వైఫై ఇస్తాయి. టోటల్ ఎంత? ఓకే 106. ఇది బిల్ ఇవ్వ. ఏం పేరు బ్రో నీది? సతీషా. ఇక్కడ ఇప్పుడు జూరాలో వెళ్తున్నాం బ్రో. ఇది బ్లూ వాటర్ ఫాల్, బ్లూ కలర్ వాటర్ ఫాల్, బ్లూలో ఉంటాయి.
మా సుర్మపల్లి లాగా ఉంది చూడు, అట్లా సేమ్. ఇది ఎక్కడ బ్రో? ఏటూరు నగరం దాటి వెళ్ళాలి. రైట్ బ్రో, కలుస్తాను. ఏమన్నా సతీష్. సతీషా? ఓకే, రైట్ బ్రో. సో ట్రిప్ 10. ఎవరినైనా హర్ట్ చేశానేమో మేబీ. నాకు తెలిసి నాకు కామెంట్ చేసిన వాళ్ళు మేబీ పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తున్నారేమో. సో ఓకే, ఇట్స్ ఓకే. రా రా రా. సో వాళ్ళు కూడా ఉంటుంది కదా, మనం ఎప్పుడు చూడు మనం మంత్కి ఎన్నిసార్లు కొడతాం పెట్రోల్? మహా అయితే ఒక 4-5 టైమ్స్ కొడతామేమో, వెళ్తామేమో పెట్రోల్ బంక్కి. సో వాళ్ళు ఏంటంటే డైలీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని కలుస్తారు వాళ్ళు. వాళ్ళ ఇరిటేషన్ వాళ్ళు ఉండొచ్చు మేబీ. కామెంట్ చేసిన వాళ్ళ విషయం మాట్లాడుతున్నాను నేను. మేబీ అతని ఫీలింగ్ కూడా అదే అయ్యి ఉండొచ్చు. అందరు చెప్తూనే ఉంటారులే అని చెప్పేసి. ఇట్స్ ఓకే, ఫైన్. చలో ప్రజెంట్ అయితే నార్సింగ్ దగ్గర వచ్చేసా. సో ఇక్కడ నార్సింగ్ దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అవుట్స్కట్స్ దాటేసామంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు ఇక్కడ. అదేంద్ర అయ్యా, బస్సు నుంచి వస్తున్న పొగ లేకపోతే ఏంటి అది? చూడు మా ఎలా ఉంది అది. దోమల ముందు కొట్టినట్టు కొడుతున్నాడు వాడు. బ్రో వాడు చూడు బ్రో, దోమల ముందు కొట్టినట్టు కొడుతున్నాడు వాడు. బస్సాడు తీసేస్తా, ఎందుకంటే ఇది కనిపిస్తుందా, ఇదంతా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది దీనివల్ల. సో ఇంకా తప్పక పెట్టున్నా. టైం అయితే 4:50 అయిపోయింది. మా ఇది టైట్ చేసేద్దాం. లాస్ట్ టైం వ్లాగ్లో పోగొట్టా ఇట్లానే లూజ్గా పెట్టేసి, అది వైబ్రేషన్కి మనం వెళ్ళే స్పీడ్కి పోయింది అది. టడా టడా టడా. హిమాయత్ సాగర్ రైటా, మనం స్ట్రైట్ పోవాలి. మేము స్టార్ట్ అయినప్పుడు 6:30 ఉంది ఇక్కడ రీచ్ లొకేషన్. అంటే అక్కడ ఆత్మకూరు ఉంది, అక్కడ క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాము. అక్కడ నుంచి మార్నింగ్ డ్యామ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో ఇప్పుడు టైం చూస్తే 5 ఇక్కడే అయిపోయింది. ఏం చేస్తాం, ఏం చేయలేం. సో నైట్ ఎక్కడ అయిపోతే అక్కడ అయిపోవడం అయిపోయిందా. ఆ ప్లాన్లో అయితే ఒకటే ఉంది, డ్యామ్ ఒకటే ఉంది. మేబీ చూద్దాం అక్కడ ఏమన్నా ఉందేమో. సో హిమాయత్ సాగర్ వాటర్ ఫ్లో బాగున్నాయి, ఫుల్గా ఉన్నాయి. ఇది ఏంది మా, ఇది ఢిల్లీ మెట్రో సంబంధించింది. ఎక్కడ వెళ్తుంది ఇది? నాకు తెలిసి బెంగళూరు వెళ్తుంది. టోల్ నెంబర్ 1 అయితే దాటేసాము. జడ్చర్ల అయితే ఇంకా 10 కిలోమీటర్స్. టైం అయితే 6:23 అయిందేమో. ఏంట్రా వీళ్ళు కొంచెం లాంగ్ వచ్చి కరువు తీసుకోవచ్చు కదా వాడు. ట్వంటీ కిలోమీటర్స్ అంటే బాగా నైట్ అయిపోద్ది బ్రో, నైట్ అయిపోద్ది. జడ్చర్ల వచ్చేసాం. లెఫ్ట్ వెళ్ళి యూటర్న్ తీసుకుందాం. లెఫ్ట్ వెళ్ళి యూటర్న్. ఏంది మా మహబూబ్ నగర్ ఎంత పెద్దగా ఉంది? ఏంది మా ఈ సిటీ ఏంది బ్రో ఎంత ఉంది? చిన్న బ్రేక్ అయితే తీసుకోవాలి. జడ్చర్ల నుంచి మొత్తం సిటీ చేతులు అంతా నిబ్బుడుతున్నాయి అసలు. చలో బ్యాక్ టు హైవే. ఎంత దూరం వెళ్ళినా కానీ అసలు రావట్లేదు ఎంటీ స్పేస్. బాగుంది బ్రో, వెళ్దామా లోపలికి? గుంట ఉంది, జాగ్రత్త చూసుకొని రా మరి. సైడ్ రా, ఆగక వచ్చేసేయి. ఇక్కడ చూడు. ఇక్కడ రా చెప్తా.
ఒకసారి చూసేసి వస్తాను నాకు ఒకసారి నాకు టార్చ్ లైట్ ఇవ్వు. నువ్వు వాళ్ళని ఏమో అడిగావు అన్న లోపల గ్రౌండ్ లాంటిది ఉందా అని అన్న. ఆ, లేదా స్టే చేయడానికి అన్న. అరే చెప్పకూడదు బ్రో. అదే నాకు లైట్ ఇచ్చావు అనుకో, ఇద్దరం పోయేద్దాం వాడికి. ఎక్కడ? ఇక్కడ వద్దు బ్రో, మనకి ఇక్కడ చెట్లు బాగున్నాయి బ్రో, చెట్లు పక్కన ఉండకూడదు ఎప్పుడు. ఈ పొదలు ఉన్నాయి కదా, చెప్తా. ఈ ఛార్జింగ్ ఉంది కదా దీంట్లో. ఇందాక చూడు ఎక్కడి వరకు పోయింది తెలుసా నీళ్ళు, ఇందాక చూడు ఇక్కడ వరకు మునిగిపోయింది బ్రో. నాకు భయం వేసింది, సైలెన్సర్లో నీళ్ళు వెళ్ళి అనుకో. చూడు 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 ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. సైలెన్సర్లో నీళ్ళు వెళ్ళి అనుకో బ్రో, అమ్మ మరి భయంకరంగా ఇబ్బంది అవుతుంది బ్రో. ఇంజన్ సీజ్ అయిపోయింది. క్రేజీ ఉంది బ్రో. చూసిరా రాళ్ళు ఉన్నాయి. దేవుడి మీద భారమా? ఏం కాదు ఏం కాదు. యాక్చువల్లీ అది అక్కడేద్దామా గడ్డిలో, మెత్తగుండిద్ది కొంచెం. కానీ మన బైక్సే ప్రాబ్లం అయితే ఇడేస్తే. ఓకే లేదు ఇక్కడ వేస్తే పైన కింద ఉంది బ్రో ఇది. ఇట్లానే పడుకోవాలి బ్రో, ఇట్లా పడుకోవాలి. అప్ అండ్ డౌన్ ఉంది కదా. లేదంటే కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం. ఆడు ఇంకా దారి ఉంది కదా, చూద్దాం సార్. ఇటు వెళ్ళేసి అటు వెళ్దాం. బైక్సే అక్కడ వదిలేస్తాం కదా. నేను అది చాలా ఉన్నాయి ముందు సీసాలు, గుచ్చుకుంటాయేమో బ్రో. దారి ఉంది లేదా? ఇక్కడ వేద్దామా? ఇక్కడ వేస్తే ఇక్కడ వేసుకుందాం క్యాంప్ ఫైర్. ఓపెన్ ఉంది, బైక్ ఇక్కడనే పెడుతుంది. ఎవడు వచ్చినప్పుడు మనం చెప్పడానికి ఉంటుంది. ఇక్కడ వేద్దాం మరి, ఈ ఏరియా వేద్దామా? బాగానే ఉంది అన్నీ చూసా. రూమ్ వద్దు బ్రో, ఇక్కడే వేద్దాం. పద బైక్స్ ఇక్కడ తెచ్చేసి ఇది ఇక్కడ పెట్టేసుకుందాం బైక్స్. వాళ్ళు కావాలని 500 ఇచ్చి జైలుకి వెళ్తారు కదా, అట్లుంది మన. అమ్మని అమ్మ భయం వేసింది బ్రో. కుక్క రంగాలే వస్తే ఏంది ఇప్పుడు రావద్దు అంటున్నాయి. మరి వద్దు వెళ్దాం. దా ఎట్లా అంటే ఒక ఫీల్ ఉంటుంది చూసినా, కుక్కున్న చోట అది ఒక సేఫ్ ఉంటుంది తెలుసా. ఎన్ని ఉన్నాయి తెలుసా అక్కడ? 10-15 ఉన్నాయి కుక్కలా బ్రో. ఎన్ని అటాక్ చేస్తే ఏంది పరిస్థితి బ్రో? చెయ్యవా? కట్లు అదిగో బ్రో, ఒకటి ఉంది బ్రో. బొగ్గులతో ఇదవుతుంది మనకి, అదే ఫుడ్ అయితే అయిపోయింది. ఏంది బ్రో చెట్టు ఎంత ఉంది ఇది? ఇదిగో బ్రో ఉన్నాయి. ఈ తెచ్చినా కానీ ఎక్కువసేపు ఉండవు బ్రో. ఈ సన్నగా ఉన్నది సార్, మనకి లావు ముద్దు కావాలి. ఇక్కడ ఉంది చూడలేదు బ్రో. క్యాంప్ ఫైర్ కష్టమే బ్రో. ఇంకా ఇది కొట్టడానికి ఓకే లైట్ ఉంటే ఏం పడుకుని ఉంటాయో కూడా తెలియదు. అదే కదా. సరే మరి క్యాంప్ ఫైర్ క్యాన్సిల్ చేద్దాం. ఏం లేవు బ్రో యాక్చువల్లీ, పచ్చిగా ఉంటుంది బ్రో. అది ఒకటి ఎండిపోయింది చూడు, అది ట్రై చేద్దామా? నా స్పాట్ చూడు, నా స్పాట్ ఇది పచ్చిగానే ఉంది బ్రో. అది కూడా కానీ మెల్లి చుట్టూ తిరిగింది. పాము కాదులే, గమ్మత్తుందిలే. ఉంటుంది అది కామన్. అది ఇటు కూడా ఒక పారిపోయేది ఉందా? ఎందుకు మళ్ళీ పోలేదు అనుకోండి. యాక్చువల్లీ ఒక్క చెట్టు కనిపించినా చాలు బ్రో మనకి. ఆవులు తిరుగుతాయి. ఆవులా? నువ్వు ఒక పొల్లతో ఏం చేస్తాం బ్రో? అది ముద్దది అసలు, తెగని కూడా తెగదు అది మన చేతులతో. పాతకాలంలో అందరూ ఎలా బతికేవాళ్ళు బ్రో అడవిల్లో కదా. మనం ఇప్పుడు ఇంత చెప్పులు, లైట్లు చూడు, లైట్లు దీపాలే. అవును, మనము అన్ని అలవాటు పడ్డాం. ఇంకోటి తెలుసా, మనం చాలా జనరేషన్స్ చూసినాం. అవును, 90s బ్యాచ్ కదా. సో ఏంటంటే నీకు టెక్నాలజీ చేంజ్ని చూసాం తెలుసా మనం. అవునవును, నోకియా ఫోన్ నుంచి లైట్. అవును బ్రో, అవునవును. ఎక్కడ కప్ప? కప్ప ఇదే అరిచేది నైట్. మన శాంతి ఉంది. క్యాంప్ ఫైర్ రెడీ. అర్థం కాలేదు. క్యాంప్ ఫైర్ రెడీ అంతే అంటావా? ఒక చోట వేద్దాం బ్రో. పట్టుకో, ఏముంది ఈ పొలాలన్నీ ఏరి. ఏం కదా ఇప్పుడు అంతా ఓపెన్ అయ్యేది అంతా. మంచు బ్రో, మంచు పడుతుంది, స్టార్ట్ అయింది బ్రో. మంచు ఇదిగో తడి తగులుతుంది. దాదా ఇదో ఇట్లాంటి ఏరు అన్నీ బ్రో. ఏమైంది బ్రో, పాతకాలంలో బతకలేదా ఏంటి అందరూ? డేరే ఏముండదు, ఇది ఓపెన్ ఏరియా కదా. సో నా ధైర్యం అది ఇందాక మనం చూసిన
అవి ఉన్నాయి చూసావా అలా ఏమంటారు ఆ గుంపు గుంపు అది అట్లాంటి గుంపు అసలు నేను వెళ్ళేవాడిని కాదు అక్కడికి, ఎందుకంటే లోపల ఏముంటే తెలియదు. చూడు ఇప్పుడు ఎంత ఓపెన్ ఏరియా ఉంది ఇది, ఏరటమే లాగటమే ఎంతవరకు వస్తే అంతవరకు. పెద్ద ముద్దు కూడా ట్రై చేద్దామా తీయడానికి? రాదు అది, ఎనర్జీ వేస్ట్. అంతే బ్రో సాలవు బ్రో అవి, సాలవు అవి, నేను చెప్తున్నా కదా సాలవు. అంటే మొత్తం ఒకసారి కాకుండా కొంచెం కొంచెం నువ్వు ఈ సుబుక్కన అయిపోతాయి. ఇది కూడా ఎందుకంటే కొంచెం మనకు కొంచెం సేఫ్టీ ఉండటానికే, ఎందుకంటే ఫైర్ అనేది ఉండాలి మన దగ్గర. నెక్స్ట్ వీక్ వైజాగ్ కాలనీ వెళ్దాం, వస్తావా? వైజాగ్ కాలనీలోనా క్యాంపింగ్కి నైట్? వైజాగ్ కాలనీ అది ఎక్కడ? వైజాగ్ కాదు, వైజాగ్ కాలనీ సాగర్ దగ్గర 2-3 hours పడుతుంది, సేమ్ ఇంతే జర్నీ పడుతుంది. అక్కడనే ముందు నుంచి వచ్చాను తెలుసా? ఎప్పుడు? ఇందాక సాయంత్రం. నాగార్జున సాగర్ ఎటు? ఏంది మనం వచ్చింది ఏం? గుంటూరు అటు బ్రో, గురజాల మాచర్ల అటు సాగర్. నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదు, పట్టుకోవడం లాగడమే. అది చూడు ఎన్నైనాయో అంతే. ఇక్కడ సరిపో లాగు చెప్తాను నేను. ముళ్ళు ఉంటాయి కొన్ని చూసుకో, ఓన్లీ ఎండిపోయినాయి లాగు, పచ్చి లాక్క పచ్చి ముళ్ళు ఉంటాయి. ఇదిగో బ్రో ఈ లాగు, బ్రో ఈ లాగు. ఏమైంది మనం అనుకుంటే అది నిజంగానే ఎక్కుతాయి. రా ఇంకా పట్టుకుపోదాం. కుప్పలు లేపలేము, 2-3 సార్లు తిరగాలి మనం. సాహసం బాహుబలి సాంగ్ పెడతా బ్రో నేను ఎడిటింగ్లో. మెల్లిగా మళ్ళీ రావాలి ఏరుకుని, లేదంటే ఒక్క నిమిషం ఆగు. వస్తున్నా వెళ్ళక లైట్ లేకుండా. పద వచ్చాడు అంటాను నేను సాంగ్లో. కేజీఎఫ్లో వేస్తాడు కదా, వచ్చాడు అని, అది పెట్టేస్తావా? వేసిన లైట్ వేసిన చూడు. మనం బైక్ దగ్గర పెట్టేసాయి, మనం వేసుకునేటప్పుడు వేసుకుందాం. ఇటు పెట్టి కింద వేసి, ఏం కదా వేసి ఇంకేద్దామా టెంట్. గరం మసాలా బ్రో, వేర్ హ్యావింగ్ గరం మసాలా. అంతేనా? అంతే బ్రో, రెండింటికి కావాలి కాబట్టి వేసేనా? వేసి మూడు ఉన్నాయి కదా పీసులు, 3 సరిపోతుంది. వేసి గరం మసాలా మంచిది బ్రో అసలు, అంటే నీకు ఒక టేస్ట్ వస్తుంది. ఏమో ఫిష్ మసాలా ప్రియా వాళ్ళు స్పాన్సర్ చేస్తే మన వీడియో మరి ఇట్లాంటి ఇంత మంచి లొకేషన్ లో మనం ప్రియాని మనం తింటున్నాం అంటే వాళ్ళు కూడా ఆనందించాలి కదా బ్రో. నీకు తెలుసా హిమాలయాస్ లో బ్రో ఇట్లా చెత్త గ్లాసు కొండల మీద పడేయనియరు. అవునవును తెలుసా, డస్ట్ మొత్తం వీ హ్యావ్ టు కీప్ వెరీ క్లీన్. అట్లా ప్రతి దగ్గర మనం బిహేవ్ చేయాలి బ్రో. కారం లైట్కి మొత్తం వేస్తే బ్రో ఇంకా కామెడీగా ఉంటుంది. మొత్తం వేసినామంటే మొత్తం వేద్దామా? వద్దు. గరం మసాలాలో కారం ఉంటుందా? అంటే ఘాటు ఉండదు, కారం ఉండదు, అంటే చిల్లి ఉండదు. వాళ్ళు మాత్రం కమెంట్ చేస్తారులే అంతేనా బ్రో. చేయితో కలిపితే కనుక చేతులు మాత్రం బాగా గట్టిగా. సబ్బు కూడా తెచ్చుకోలే బ్రో, పొద్దున్నేసి కళ్ళ పెట్టుకో. ఫేస్ వాష్ ఉంది, ఉందా? ఫేస్ వాష్ అమ్మో ఇద్దాం. ఫేస్ వాష్ తెచ్చిన పెరిగా లాస్ట్ లీస్ట్ కలపాలి కదా. ఉప్పు ఎక్కువైంది అనుకో నన్ను తిట్టుకోకు బ్రో. లైట్గా బ్రో, ఉప్పు లేకపోయినా తినొచ్చు కానీ ఎక్కువైతే తినలేము. ఉప్పు కరెక్ట్ అవుతుంది, ఏం టెన్షన్ పడదు. అంటే ఇట్లా మిక్స్ చేస్తే ఏంటంటే ఫస్ట్ పొడి మొత్తం కలిసిపోతుంది. తర్వాత అంటే నాకు తెలీదు, ఏదో చెప్తున్నా. అంతేలే బ్రో, కరెక్ట్ చేసి ఏం కాదులే. టిష్యూతో ఒకసారి తుడిచి పెరిగేస్తారా అపోలో ఫిష్లో? ఇస్తారో లేదో నాకు తెలీదు బ్రో. అపోలో ఫిష్ ఫ్రై చేసేటోళ్ళకి మాత్రం తెలుసు. అది కాలవయ్యి వేస్ట్ అలా వేసి కూడా. అవుతుంది బ్రో, అవుతుంది. ఇది మస్తు ఫీల్ ఉంటుంది బ్రో, ఇది తింటే నిజంగా మస్తు ఉంటుంది. ఇప్పుడు పైదాకా వచ్చింది అనుకో డైరెక్ట్ కొడుతుంది నీకు. ఈ బ్లాక్ వస్తుంది చూసావా, ఆ బ్లాక్ది రాదు అప్పుడు.
నీకు బొగ్గులు పై వరకు ఉన్నాయి అనుకో హీట్ బాగా వస్తుంది, డైరెక్ట్ కొడుతుంది, మస్తు వస్తుంది బ్రో. మొత్తం అయిపోయాక మస్తు వస్తుంది అంటున్నా. ఇక్కడే కాలుస్తున్నాం, ఇక్కడే తినేయడమే దీని మీదే. బ్రో మనం ఎక్కడున్నాం? ఇప్పుడైతే ఇదేంటి ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి హైవేకి వెళ్ళే దారిలో మధ్యలో ఆగినాం కదా. ఎంత మంచి ప్లేస్లో ఉన్నాం. మస్తు ప్లేస్. రేపు మార్నింగ్ చూపిద్దాం వీళ్ళందరికీ. మస్తు ఉంది ప్లేస్ కదా, చాలా బాగుంది. ఒకసారి మన టెంట్ కూడా చూపించి. టెంట్ చూపించి నాకు ఇందాక తీసిన. డామ్ గుడ్ బ్రో. ఇది కొంచెం అవ్వాలి ఇంకొంచెం, కానీ ఇదైతే ఈ పీస్ మాత్రం డామ్ గుడ్ బ్రో. నేను చూడలా. రైట్ హ్యాబిట్ హ్యాబిట్ వదిలే కాదు ఇది చేసి. ఇది బాగైంది బ్రో కదా. ఇది చూడు హ్యాబిట్ 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 చూడు చూడు ఇది బాగైంది కదా. మరి హ్యాబిట్ ఒకసారి ఫోకస్ అవట్లా కదా. బాగైంది. ఏయ్ రే రే వెళ్ళకే, నేనేం చేయను బ్రో. భయపడుతున్నాయి బ్రో ఈ. అది చూడు ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. ఇటు చూపి. బాయ్ చూడు నల్లగా అయిపోయింది బ్రో. నాకు తెలిసి ఇది అయ్యి ఉండిద్ది బ్రో. ఇట్లా కాలితే కాలింది బాగుందా? ట్రై. సరే తందూరి మీద బాగుందా, ఈ ఫైర్లో కాల్చింది బాగుందా? మొత్తం కాలింది అవును బ్రో, బాగుంది. ఇది కూడా కాలింది చూడు, ఇది కూడా కాలింది బాగానే. దీనికంటే ఇదే ఎక్కువ కాలింది. ఇంకా నేను ఓవర్ యాక్షన్ ఎన్ని కనిపిస్తుంది కదా పెట్టింది మనం అక్కడ. ఇంకసార్లే నువ్వు తినలా. సర్లే అదే బాగుంది బ్రో, చాలా బాగా ఊరుకుంది. మెల్లిగే దానికి ఇవ్వే. మహాభాగ్యం దొరికిపోయింది. ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తాను. టైం అయితే 5 minutes to 1 అయింది. సో మార్నింగ్ లేచిపోయి ఇంకా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేసేస్తాను ఇంకా.